ఏంటన్నయ్య నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదురా అవిటి వాళ్ళు. అన్నీ ఉండి సహాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సహాయం చేయండి అంటూ కాళావేళపడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. వదిలే అన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలన్న ఆలోచనే లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమందికి సహాయం చేయగలవు? ఫ్యూచర్లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. 3 సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుంది అన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3గా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీస్లో ఇచ్చి అడ్రస్ మనకి చెప్పమన్నాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచే. హలో, చెప్పండి. అడ్రస్? ఓహ్, ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకట్పల్లి. మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చూడదాం. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో 3కి మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో 3కి సహాయం చేయమని చెప్పండి. ఓ, ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్, తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే. నమస్కారం. వస్తామండి. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుందనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.